సుల్తానాబాద్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పాపన్న యొక్క పోరాట పటిమను, బహుజన అధికారం కోసం పాపన్న ప్రాణాలర్పించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించిన సుల్తానాబాద్ గౌడ సంఘం అధ్యక్షులకి మరియు పెద్దలకి, మా బాపు గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారికి, అన్న బేదు కృష్ణ గారికి, కౌన్సిలర్ రఫీక్ అన్న గారికి మరియు అందరు గౌడ సోదరులకు అందరికీ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 400 ఏళ్ల క్రితమే 375వ జయంతి జరుపుకుంటున్న సర్వాయి పాపన్న గారిని ఇప్పటికీ ఆదర్శంగా తీసుకోవాలి అంటూ ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. కానీ ఆయన ఏదైతే రాజ్యాధికారం కోసం కృషి చేశాడో ఆ రాజ్యాధికార దిశగా ఇప్పటికీ మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇంకా గౌడ సోదరులందరూ ఐక్యంగా ఉండి ఆ చైతన్యాన్ని, ఆ రోజుల్లోనే ఆయన ఇచ్చిన ఆ చైతన్యాన్ని రగిలిస్తూ తప్పకుండా రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క గౌడ సోదరుని కోరుతూ, కేసీఆర్ గారు సర్వాయి పాపన్న జయంతి వేడుకల్ని అధికారికంగా అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఈ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జరుపుతూ ఉంది. దానికి మా గౌడ సోదరులందరి తరఫున కేసీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని, మరియు ట్యాంక్ బండ్ పైన కూడా సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అప్పుడు మేము తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికి తప్పకుండా దానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. దాంతోపాటు నీరా కేఫ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నడిపొట్టున నీరా కేఫ్ అని హుస్సేన్ సాగర్ పక్కనే మనకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి గౌడ జాతి ఔన్నత్యాన్ని అందరికీ తెలిసేలాగా, విజిటర్స్కి, పర్యాటకులకు తెలిసేలాగా మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారిని గౌడ జాతి ఎప్పటికీ రుణపడి ఉండాలని కోరుతూ నాకు పిలిచిన నిర్వాహకులందరికీ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు.